అన్ని అంశాలను నేను ప్రస్తావించిన ఈ అన్ని అంశాల మీద నరేంద్ర మోడీని భారతీయ జనతా పార్టీని నేను నిలదీసిన ఇక అది కక్ష పెట్టుకొని కక్షతోని ఎట్లయితే చంద్రశేఖర్ రావు 10 సంవత్సరాలు లక్షలాది మంది మన కార్యకర్తల మీద కేసులు పెట్టినరో నన్ను అక్రమంగా నిర్బంధించి చంచల్గూడ చేర్లపల్లికి పంపించిండో అదే విధానాన్ని ఇవాళ బీజేపీ నాయకులు ఎన్నుకున్నారు నిన్న మొన్న నేను మాట్లాడిన భారతీయ జనతా పార్టీ ఈస్ బార్ 400 పార్ అంటుండ్రు అంటే 400 సీట్లు కావాలని ఈ 400 సీట్లు ఎందుకయ్యా అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీ తమ చెమటోడ్చి రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చి ఇవాళ దళితులను గిరిజనులను లాయర్లుగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా ఐఎఫ్ఎస్లుగా ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా రాష్ట్ర మంత్రులుగా కేంద్ర మంత్రులుగా ఇవాళ కడియం శ్రీహరి గారు లాంటి వాళ్ళు లెక్చరర్స్ అయి సమాజానికి ఉపయోగపడే చదువు చెప్పి మంత్రులుగా పనిచేశారు మా అక్క సీతక్క ఆదివాసీ బిడ్డ అడవుల్లో నుంచి వచ్చిన బిడ్డ ఈ రోజు గిరిజన రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఇచ్చింది కాబట్టి అక్క ఇవాళ మంత్రి అయింది అంతెందుకు మా కావ్య డాక్టర్ అయ్యిందంటే ప్రజలకు సేవ చేసిందంటే ఇవాళ ఎంపీగా మీ గళాన్ని ఢిల్లీ వరకు గల్లీ నుంచి వినిపించాలనుకుంటుందంటే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ రిజర్వేషన్ ఇచ్చినందుకే ఇవాళ ఈ ఆడబిడ్డలు ప్రజాప్రతినిధులై ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకలై ప్రజా సమస్యల్ని పరిష్కరించాలని ఏదైతే ప్రయత్నం చేస్తుండ్రో ఆ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇదే కాకుండా 1978లో ప్రజల జీవితాలలో మార్పు రాలేదు బలహీన వర్గాలకు బీసీలకు ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని ఆలోచన చేసింది అందుకే 1978లో రాష్ట్రపతి ఆనాడు పిపి మండల్ కమిషన్ నియమించి బీసీ ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే దాని మీద నివేదిక తీసుకున్నారు వారు ఇచ్చిన నివేదిక ప్రకారం 52% జనాభా బీసీలు ఓబీసీలు ఉన్నారు వాళ్ళకి 27% రిజర్వేషన్ ఇవ్వమని ఆనాడు రికమెండ్ చేసింది 1990లో ఆ రికమెండేషన్ అమలు చేసి బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే బీజేపీ ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన నాయకులందరూ బయటికి వెళ్ళి మండల్ కమిషన్ కు వ్యతిరేకంగా కమండల్ నినాదంతో